ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై పూటకో స్టేట్మెంట్, రోజుకో దుష్ప్రచారం. మెడికల్ కాలేజీలను టీడీపీనే తెచ్చిందని చెప్పి చంద్రబాబు అప్రతిష్ట పాలైతే అసలు మెడికల్ కాలేజీ ఎక్కడా అని అయ్యన్న పాత్రుడు అడిగి ప్రజల ముందు నవ్వుల పాలయ్యారు. జీవోనే లేదన్న అయ్యన్న వ్యాఖ్యలకు వైఎస్ఆర్సీపీ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చింది. వైఎస్ జగనే స్వయంగా నర్సీపట్నం వెళ్లి మెడికల్ కాలేజీని, అందుకు సంబంధించిన జీవోను ప్రజలకు చూపించారు. దీంతో అయ్యన్న టీడీపీ చేసిన దుష్ప్రచారం పూర్తిగా బెడిసికొట్టింది. జగన్ నర్సీపట్నం టూర్కు వచ్చిన జనాన్ని చూసి టీడీపీ నేతలకు మతిపోయుంటుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో అర్థమయ్యే ఉంటుంది. నిజంగానే మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5,000 కోట్లు లేకపోతే రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ప్రజలందరికీ వస్తున్న సందేహం. అందుకే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ ఉద్యమం చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి సంతకాల సేకరణ చేపట్టింది. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం కాకుండా అడ్డుకోవాలని సంకల్పించింది. ఈ అంశానికి సంబంధించి సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు విశ్లేషణ చూద్దాం. ఆధునిక దేవాలయాలను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలన్న కూటమి సర్కార్ నిర్ణయంపై మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ వ్యాఖ్య. వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మిస్తే తప్పేంటి? నిధుల కొరత కారణంగా ఆ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. వనరుల లేమితో కోర్టు భవన నిర్మాణాలే ఆగిపోయాయి అని ఏపీ హైకోర్టు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయం నేపథ్యంలో వ్యక్తం చేసిన ఒక అభిప్రాయం. ఈ వ్యాఖ్యలను తెలుగుదేశం మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు బ్యానర్ కథనాలుగా ఇచ్చాయి. సరిగ్గా నర్సీపట్నం వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీని సందర్శించడానికి జగన్ పర్యటనకు వెళుతున్న రోజే ఈ కథనం ఎల్లో మీడియాలో అత్యంత ప్రముఖంగా వచ్చింది. జగన్ చేసిన టూర్కు వచ్చిన స్పందన చూసిన తర్వాత జనాభిప్రాయం దీనిపై ఎలా ఉందో తెలుసుకోవడం కష్టం కాదు. జగన్ టూర్ను రకరకాల ఆంక్షలతో అడ్డుకోవడానికి పోలీసుల ద్వారా ప్రభుత్వం ఎన్ని కుయుక్తులు పన్నినా జనం మాత్రం తరంగాల మాదిరి తరలివచ్చారు. కూటమి పార్టీ నేతలకు ఈ జనాన్ని చూసి మతిపోయి ఉండాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ప్రజలు ఏ స్థాయిలో వ్యతిరేకిస్తున్నారో అర్థమై ఉండాలి. స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఒక సమావేశంలో కొద్ది రోజుల క్రితం మాట్లాడుతూ అసలు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన జీవో ఎక్కడా అని అడిగారు. తన ప్రాంతంలో మెడికల్ కాలేజీ భవనాల నిర్మాణం జరుగుతున్నట్లు తెలిసి కూడా అయ్యన్న వ్యాఖ్య చేయడాన్ని వైసీపీ సవాల్గా తీసుకుంది. జగన్ గతంలో చెప్పిన విధంగా తన హయాంలో చేపట్టిన మెడికల్ కాలేజీల సందర్శనకు ఇది ఒక అవకాశంగా మారింది. తదుపరి ఆయన నర్సీపట్నం టూర్ పెట్టుకున్నారు. రకరకాల ఆంక్షలు ఉన్నప్పటికీ, వర్షం జోరున కురుస్తున్నా ప్రజలు జగన్ను చూడడానికి, ఆయనతో సమస్యలు విన్నవించడానికి తండోపతండాలుగా తరలివచ్చారు. 60 కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి 6 గంటలు పట్టిందంటేనే జనం ఏ స్థాయిలో వచ్చారో ఊహించుకోవచ్చు. నర్సీపట్నం కాలేజీ వద్ద మాట్లాడుతూ తన ప్రభుత్వం 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి మంజూరు చేయించుకున్న వైనం నుంచి వాటి నిర్మాణానికి తీసుకున్న చర్యలను జగన్ వివరించారు. ఇందుకు సంబంధించిన జీవోలను కూడా ఆయన చూపించారు. అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలను టీడీపీనే తెచ్చిందని చెప్పి అప్రదిష్ట పాలైతే అసలు మెడికల్ కాలేజీ ఎక్కడా అని అయ్యన్న పాత్రుడు అడిగి అభాసు పాలయ్యారన్న వ్యాఖ్యలు వస్తున్నాయి. గౌరవ న్యాయస్థానం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నడిపే ప్రతిపాదనపై అభిప్రాయాన్ని వ్యక్తం చేయడాన్ని మనం తప్పుపట్టక్కర్లేదు. అదే సందర్భంలో ఇదే మీడియాలో అదే రోజు వచ్చిన వార్తలే న్యాయమూర్తుల సందేహాన్ని తీర్చే విధంగా ఉన్నాయన్న విశ్లేషణలు కనిపిస్తాయి. రాజధాని ప్రాంతంలో 1,000 కోట్ల అప్పులు తెచ్చి భవనాలు, ఇతర నిర్మాణాలు చేపడుతున్న కూటమి సర్కారుకు చదరపు అడుగు 8,000 నుంచి 10,000 వరకు వ్యయం చేస్తున్న ఈ ప్రభుత్వానికి, ప్రజలందరికీ ముఖ్యంగా పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయడానికి మాత్రం డబ్బులు లేవా అన్న సాధారణ పౌరుల ప్రశ్నలకు జవాబు దొరకడం లేదు. అంటే కోర్టుల కన్నా కూడా రాజధానిలో తాము అనుకున్న విలాసవంత భవనాలే ముఖ్యమని ప్రభుత్వ అధినేతలు భావిస్తున్నారని అనుకోవాల్సి వస్తుంది కదా. ఈ తరహా వ్యాఖ్య జగన్ ప్రభుత్వ టైంలో కోర్టు చేసి ఉంటే ప్రభుత్వం ఇంకేముంది దివాళా తీసిందని, కోర్టు భవనాలను కూడా నిర్మించలేకపోతోందని పెద్ద ఎత్తున ఎల్లో మీడియా ప్రచారం చేసేది. కానీ ఇప్పుడు మాత్రం కోర్టు భవనాలకి డబ్బులు లేనప్పుడు మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఎలా కట్టగలుగుతుందని ఎల్లో మీడియా ప్రశ్నించినట్లుగా వార్తలు ఇస్తోంది. అందుకే పీపీపీ మోడల్లో ప్రైవేటు వారికి అప్పగిస్తున్నట్లు ఎల్లో మీడియా జనాన్ని మభ్యపెట్టాలని యత్నిస్తోంది. నిజంగానే మెడికల్ కాలేజీ నిర్మాణానికి 5,000 కోట్ల రూపాయల ఆర్థిక వనరు లేకపోతే రాజధాని నిర్మాణానికి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయన్నది ప్రజలందరికీ కలుగుతున్న సందేహం. జగన్ తీసుకొచ్చిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అన్ని సీట్లు మెరిట్ బేసిస్ మీదే కేటాయించాలని, సెల్ఫ్ ఫైనాన్స్
స్కీమ్ కింద ఎన్ఆర్ఐలకు ఇవ్వడానికి వీల్లేదని చంద్రబాబు లోకేష్లు ఎన్నికలకు ముందు చెప్పారా లేదా? అలాంటప్పుడు ఏకంగా ఒక్కో సీటును 57 లక్షలకు మేనేజ్మెంట్ కోటా కింద అమ్ముకోవడానికి చంద్రబాబు లోకేష్లు ప్రభుత్వంలోకి వచ్చాక ఎలా అవకాశం ఇస్తున్నారు అన్నదానికి కూడా జవాబు దొరకడం లేదు. 100 కోట్ల విలువైన భూములను ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతున్నారు. ఇప్పటికే నిర్మించిన భవనాలను అప్పగించేస్తారు. ఎకరా 100 రూపాయల లీజుకే ఇచ్చేయబోతున్నారు. ఈ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటయ్యే వైద్యశాలల్లో అన్ని సేవలు పేదలకు ఉచితంగా లభించే అవకాశం తక్కువే. ఒకవేళ పేదలకు సేవలు అందించినా వాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఇలా రకరకాల అంశాలు ఇందులో ఇమిడి ఉన్నాయి. వీటన్నిటి మీద కోర్టులో వాద ప్రతివాదాలు జరుగుతాయో లేదో తెలియదు. కోర్టు ఎలాంటి తీర్పిచ్చినా రాజకీయ పార్టీలు తమ విధానం ప్రకారం ఇలాంటి అంశాలపై నిర్ణయాలు తీసుకుంటాయి. అయితే ఈ కాలేజీల టెండర్లు ఖరారు కాకుండా స్టే ఇవ్వలేమని కోర్టు పేర్కొనడం గమనించదగ్గ అంశమే. మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం పీపీపీ విధానం కింద ప్రైవేట్ సంస్థలకు అప్పగించినా తాము అధికారంలోకి వచ్చాక తిరిగి స్వాధీనం చేసుకుంటామని జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈలోగా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల ఉద్యమాన్ని వైసీపీ ఆరంభించింది. ఈ రకంగా ప్రజల మనోగతాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకురావడంలో వైసీపీతో సహా వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తగు పాత్ర పోషిస్తాయి. ఇప్పటికే ఆ దిశలో ప్రయత్నాలు ఆరంభమయ్యాయి. అందువల్ల కోర్టు ప్రభుత్వ చర్యలకు ఆమోదం తెలిపినా తెలపకపోయినా దానితో నిమిత్తం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ విధానం ప్రకారం ప్రజల అభిప్రాయాన్ని కూడగట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పాలి. జగన్ వ్యాఖ్యానించినట్లు ఆధునిక దేవాలయాల వంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు అమ్మడం న్యాయం కాదని ప్రజలు భావిస్తున్నారు. జగన్ టూర్కు జనం రాకుండా చూడడంలో పోలీసులు విఫలమయ్యారని, మంత్రులు సరిగా స్పందించలేకపోతున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారని కూడా వార్తలు వచ్చాయి. దానిని బట్టే జగన్ టూర్ సక్సెస్ అయిందని చంద్రబాబుతో సహా కూటమి నేతలంతా పరోక్షంగా అయినా ఒప్పుకుంటున్నట్లే అనుకోవచ్చు.